కాంగ్రెస్ వచ్చిన తెలంగాణ పరిపాలనలో మార్పు రాలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హామీలు ఎక్కడా అమలు చేయలేదు. సన్న బియ్యంలో కేంద్రం వాటా ఉందన్న కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్. కేంద్ర మంత్రిగా హైదరాబాద్, తెలంగాణకి ఏం తెచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కిషన్ రెడ్డికి లేదన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. ఏ రకమైనటువంటి మార్పుతో కూడినటువంటి పరిపాలన తెలంగాణలో అందిస్తా ఉన్నారో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి. రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? బీసీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? ఏ విషయంలో మీరు మంచి పరిపాలన పేరు మీద, మార్పు పరిపాలన పేరు మీద, ప్రజా పరిపాలన పేరు మీద, ఇందిరమ్మ పాలన పేరు మీద మీరు పరిపాలన గద్దె మీద కూర్చున్నారో, 2 సంవత్సరాలు పరిపాలన చేశారో రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రెస్ క్లబ్ లో చర్చకు రావాలా? రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉండాలి, ముందుకు రావాలని కోరుతా ఉన్నాను. పార్టీ తరఫున మా పార్టీ కార్యకర్త ఎవరైనా సరే చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈరోజు నిలదీయాల్సిన అవసరం ఉంది. అయ్యా, మా పెన్షన్లు ఏంటి, మా ఉద్యోగాలు ఎక్కడ పోయాయి, మాకు ఇస్తున్నటువంటి ఆర్థిక సాయం ఎక్కడ పోయింది? ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను, శాసనసభ్యులను నిలదీయాల్సిందిగా కోరుకుంటూ, గౌరవ కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్కి ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా ఆయన తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కానీ, అభివృద్ధి కానీ, ఇక్కడ వేటి గురించి కూడా మాట్లాడే అర్హత వారికి లేదు. కారణం ఏంటంటే వారు కేంద్ర మంత్రిగా ఉండి 2 ఏళ్లుగా తెలంగాణని ఏ రకంగానూ పట్టించుకోలేదు. పట్టించుకోవడం పోగా వస్తున్నటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రాజెక్టు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి కిషన్ రెడ్డి గారిది. అది మెట్రో కావచ్చు, మూసీ నదికి ప్రక్షాళనకి నిధులు కావచ్చు, 4వ సిటీకి రావాల్సిన నిధులు కావచ్చు, అభివృద్ధితో పాటు సంక్షేమం ఇచ్చి ప్రజలతో శబాషి కొట్టించుకున్నాం. దాని కారణంగానే జూబ్లీహిల్స్ మేము గెలవడం, కిషన్ రెడ్డి గారి బీజేపీ పార్టీ డిపాజిట్ కోల్పోవడం జరిగింది. దీని అర్థం ఏంటంటే ప్రజలు స్పష్టత ఇచ్చారు. 8 లక్షల కోట్ల అప్పుతో మాకు రాష్ట్రాన్ని ఇస్తే అప్పుకు వడ్డీ అసలు కడుతూ కూడా మేమిచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ, ఇతర హామీలు కానీ, దాంట్లో 80% పైగా అంశాల్లో ఇవాళ మేము ఉత్తీర్ణ సాధించాం, ప్రజలకు ఇచ్చాం. ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. 3 సంవత్సరాలు అన్నీ ఇస్తాం, అన్నీ ఇచ్చి మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం.